Hi everyone, welcome to Chinalogics. Welcome to the free rankers batch paper explanation. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో మనకు ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, సిపిఓ ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆస్పిరెంట్స్ వాళ్ళ యొక్క ఆశయం చేరుకునే విధంగా మన ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటిది? మీరు చూసుకుంటారు మనకు జూన్ మంత్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవునా. సో మనకు స్టెనో కానీ సిజిఎల్, ఢిల్లీ పోలీస్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, జీడీ అన్నీ కూడా మన నోటిఫికేషన్స్ ఈ యొక్క జూన్ మంత్స్లోనే మనకు వచ్చినాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనకు ఈ యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ టైంలో రైట్ స్టెప్ తీసుకోవాలనే ఉద్దేశంతోన మనం ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు? వెరీ ఇంపార్టెంట్ 15 మాక్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ పీవైక్యూస్ అవునా. లేటెస్ట్ పీవైక్యూస్ను దృష్టిలో పెట్టుకొని మేము 15 మాక్ ఎగ్జామ్స్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ మీరు రాయడం మాత్రమే కాదు, ఈ 15 మాక్ ఎగ్జామ్స్కి ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, విత్ టాప్ నాచ్ ఫ్యాకల్టీ చేత మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, స్మార్ట్ స్ట్రాటజీస్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, ఎట్ ద సేమ్ టైం ర్యాంకర్స్ టైమ్ సేవింగ్ మెథడాలజీస్ ఇవి కూడా మీకు అందించడం జరుగుతుంది. అండ్ టైం టు టైం మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా అందడం జరుగుతుంది బై చందన్ సార్. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ మనకు ఆర్ఆర్బీ వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో ఈ విధంగా మనకు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మన యొక్క షెడ్యూల్స్, we started this free rankers batch on 19th of May and it is continuing. Right now we are on 26th of June. ఓకే, కాబట్టి ఇన్ని రోజుల పాటు నడుస్తూనే ఉంది దిగ్విజయంగా. ఐ విల్ కంటిన్యూ టిల్ 16th of July వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంచి గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వినండి. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు మీ యొక్క నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. యూ విల్ గెట్ వెరీ క్లోజ్ టు ద బికమింగ్ ద సెలెక్టెడ్ లిస్ట్ అనమాట, రైట్. సో ఈరోజు మనము సెట్ 12 యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం చూడబోతున్నాము. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. వీ షుడ్ హ్యావ్ 10K+ లైక్స్ ఫర్ దిస్ వీడియో. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇట్స్ అ క్వశ్చన్ ఆస్క్డ్ ఫ్రమ్ ద హిస్టరీ పార్ట్. ఏం అడిగారు ఇక్కడ? ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద గుప్తాస్, different kingdoms emerged in various parts of India. Among them, the Maukaris emerged in which of the following areas? Okay. సో తెలుగులో చూడడం, గుప్తుల పతనం తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో మౌఖరీలు కింది ఏ ప్రాంతంలో ఉద్భవించాయి? సో గుప్తాస్ అయిపోయిన తర్వాత గుప్తాస్ యొక్క స్థానంలో వచ్చినటువంటి మౌఖరీలు ఏ ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించారు అనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? థానేసర్ ఇచ్చారు, కర్నూలు ఇచ్చారు, వల్లభి ఇచ్చారు, కన్నౌజ్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరివన్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ ఏంటిది? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కన్నౌజ్, అవునా. సో మౌఖరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కన్నౌజ్ ప్రాంతంలో వీళ్ళు పవర్లోకి రావడం జరిగిందనమాట. ఓకే, ఒకసారి చూడండి. ద మౌఖరీస్ రోస్ టు ద పవర్ ఇన్ కన్నౌజ్ విచ్ బికేమ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ ఇన్ నార్థన్ ఇండియా ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద గుప్తాస్. సో గుప్తాస్ డిక్లైన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క కన్నౌజ్ ప్రాంతంలో పవర్లోకి వచ్చినటువంటి డైనాసిటీ అది మౌఖరీస్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు దే ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ రెసిస్టింగ్ ద ఈ హూన్ ఇన్వేషన్స్. సో సెంట్రల్ ఏషియా ప్రాంతంలో వస్తున్నటువంటి హూన్ ఇన్వేషన్స్ ఏవైతున్నాయో వాటిని అడ్డుకోవడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ తర్వాత ఆ కన్నౌజ్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంది ఎవరు? పుష్యభూత డైనాసిటీ. పుష్యభూతి డైనాసిటీ, ద ఫేమస్ హర్షవర్ధన ఎవరైతే ఉన్నారో ఈ ఆల్సో బిలాంగ్స్ టు ద పుష్యభూతి డైనాసిటీ. సో మౌఖరీస్ తర్వాత కన్నౌజ్ ప్రాంతం ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయింది? పుష్యభూతి డైనాసిటీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అండ్ వీళ్ళు అందరూ కూడా తానేసర్లో వాళ్ళు పవర్లోకి వచ్చారు. తర్వాత వాళ్ళు కన్నౌజ్ రుణంగా క్యాప్చర్ చేసుకున్నారు. అదేవిధంగా తానేసర్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం అక్కడ మౌఖరీస్ రాలేదు. ఎవరు వచ్చారు మనకు? పుష్యభూతి డైనాసిటీకి చెందినటువంటి హర్షవర్ధన వాళ్ళు ఈ ప్రాంతాన్ని రూల్ చేయడం జరిగింది. కాబట్టి మౌఖరీస్ అనే రాజ్యం ఏదైతే ఉందో మనకు ఎక్కడొచ్చింది? కన్నౌజ్ ప్రాంతంలో రావడం జరిగింది, రైట్. ద మోస్ట్ ఫేమస్ రూలర్ వాజ్ హర్షవర్ధన హూ యూరోస్ టు ద ప్రామినెన్స్ ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద మౌఖరీస్ అండ్ ఈవెన్ ఫార్మ్డ్ ఏ మార్షల్ అలయన్స్ విత్ దెమ్, అవునా. అంటే వాళ్ళతోన కొన్ని వివాహ సంబంధాలు కూడా మనం కలిగి ఉన్నారు. ఎవరితో? మౌఖరీస్తో, అవునా. కానీ మౌఖరీస్ డిక్లైన్ అయిన తర్వాత మనకి ఎవరు ఆధీనంలోకి వచ్చిన ఆ ప్రాంతం అనేది కూడా మనకు పుష్యభూతి డైనాసిటీ ఆధీనంలోకి రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ కన్నూర్ అని అంటున్నారో ఇది మౌఖరీస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది మనకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ చాళుక్యాస్ ఇక్కడ పవర్లోకి రావడం జరిగింది.
అదేవిధంగా వల్లభి డైనాసిటీ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మనకు మైత్రగా డైనాసిటీ వాళ్ళు వల్లభి ప్రాంతంలో మనకు మైత్రగా డైనాసిటీ అనేది మనకు పవర్లోకి రావడం జరిగింది. ఇది మీరు చూసినట్టయితే మనకు గుప్తాస్ వెళ్ళిపోయిన తర్వాత మైత్రగాస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్డమ్గా ఆవిర్భవించింది. వెస్టర్న్ ఇండియాలో మనకు ఈ మైత్రగా డైనాసిటీ అనేది ఈ గుజరాత్ ప్రాంతంలో ఈ వల్లభి ప్రాంతం అనేది ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పవర్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. వల్లభి అనేది మనకు గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మనకు పవర్లోకి వచ్చింది మైత్రక డైనాసిటీ. అదేవిధంగా దాని ముందు కన్నూరు ఏదైతే ఉందో అది మనకు కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది, రైట్. సో అక్కడ మనకు చాళుక్యాస్, లేటర్ చాళుక్యాస్ మనకు పవర్లోకి వచ్చారు. అదేవిధంగా మనకు తానేసర్ అనే ప్రాంతంలో మనకు పుష్యభూతి డైనాసిటీ పవర్లోకి రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద మౌకరీస్ ఈవెన్ కన్నౌజ్ ప్రాంతం కూడా పుష్యభూతి డైనాసిటీ టేక్ఓవర్ చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రజెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ ఏ బెనిఫిషియర్ ఆఫ్ ద ఇండియాస్ డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్సెస్ స్కీమ్? అవునా, ప్రస్తుతం కింది దేశాల్లో ఏ భారతదేశం డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ పథకానికి లబ్ధిదారుగా లేదు అంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? రవాండా ఇచ్చారు, బురుండి ఇచ్చారు, మ్యాన్మార్ ఇచ్చారు, అంగోలా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన అంశం ఏంటిది అంటే డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి? డిఎఫ్టిపి అంటున్నాం, డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ అంటున్నాం. యాక్చువల్గా అది అంటే ఏంటిది అనేది మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే భారతదేశం ఏవైతే లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్, ఎల్డీసీస్ అని చెప్పేసి అంటాం. సో ఈ లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్కి మనము ఎటువంటి వాళ్ళకు కస్టమ్స్ డ్యూటీ లాంటివి విధించకుండా దాదాపుగా 90% వస్తువులపైన వాళ్ళకు డ్యూటీస్ లేకుండా మనం వాళ్ళ యొక్క ట్రేడ్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవునా. సో అటువంటి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే మనం అనుకున్నటువంటి లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో లేనటువంటి కంట్రీ ఏదైతే ఉందో అదేంటిది? అంగోలా కంట్రీ. కాబట్టి అంగోలాకు ఈ యొక్క డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ అనేది వర్తించదు. ఎందుకంటే భారతదేశం తయారు చేసినటువంటి లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ లిస్ట్లో అంగోలా లేదు కాబట్టి ఆ అంగోలాకు ఈ యొక్క బెనిఫిట్ అనేది లభించదు అనమాట. సో సచ్చుని ఇక్కడ అంగోలా ఈజ్ నాట్ ఏ బెనిఫిషియర్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ టారిఫ్ పాలసీ స్కీమ్. అంగోలా ఈజ్ నాట్ లిస్టెడ్ అమంగ్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. అవునా, ఎన్నున్నాయి మనకు? 31. సో 31 లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ మనం లిస్ట్ చేయడం జరిగింది. ఆ 31 లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ లిస్ట్లో ఎవరు లేరు? అంగోలా అనేది లేదనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్ని 2008లో ఇంట్రడ్యూస్ చేసాం. 2008లో ఇంట్రడ్యూస్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి 98% వస్తువులపైన మనకు ఈ డ్యూటీ ఫ్రీ అనేది వర్తిస్తుంది. ఎవరికి? లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్కి వర్తిస్తుంది. ఎన్ని కంట్రీస్కి ఆ స్టేటస్ ఉంది? 31 దేశాలకు ఉందన్నమాట. సో అదనమాట. అందుకే అంగోలాకు ఆ బెనిఫిట్ అనేది లభించట్లేదు. అదేవిధంగా మీరు చూసినట్లయితే రవాండా మనకు ఈ లిస్ట్లో 31 అక్టోబర్ 2008లో జాయిన్ అయింది. బురుండి ఏదైతే ఉందో 15 మే 2010లో జాయిన్ అయింది. అండ్ మయన్మార్ వచ్చేసరికి 19 జనవరి 2009లోనే జాయిన్ అయింది. అందుకనే వీటన్నిటికీ కూడా డిఎఫ్టిపి పాలసీ అనేది వర్తిస్తుంది. అండ్ అంగోలాకు డిఎఫ్టిపి పాలసీ అనేది వర్తించదు. ఎందుకంటే అంగోలా అనేది 31 లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ లిస్ట్లో అంగోలా లేదు కాబట్టి దానికి ఆ యొక్క పాలసీ అనేది వర్తించదు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ద రాజ్యసభ? క్రింది ఆర్టికల్స్లో ఏది రాజ్యసభ యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది అంటున్నారు ఇక్కడ. సో పాలిటీకి సంబంధించిన ప్రశ్న ఇది. ఆర్టికల్ 76, ఆర్టికల్ 80, ఆర్టికల్ 84, ఆర్టికల్ 92. ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ యొక్క కూర్పు మనకు చూస్తుంటాం అంటే రాజ్యసభలో 250 మంది గరిష్టంగా ఉండాలి, దాంట్లో 12 మందిని ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడాలి. సో ఇవంతా కూర్పు ఏదైతుందో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఇచ్చినటువంటి ఆర్టికల్ రైట్ ఆన్సర్ ఏంటండి? వెరీ ఈజీ, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కి. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఆర్టికల్ 80 ఈజ్ ద రైట్ ఆన్సర్, అవునా. ఒకసారి చూద్దాం ఇక్కడ. ఆర్టికల్ 80 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ ద రాజ్యసభ. రాజ్యసభకి ఇంకో పేరు ఏం పేరు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు? రాజ్యసభ ద్వారా ఈ యొక్క రాష్ట్రాలు కేంద్రం పైన కాస్త కంట్రోల్ అనేది పెట్టవచ్చు అనమాట. అందుకే ఇది ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. అండ్ ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఆర్టికల్ 80 ప్రకారం మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ ఎంత ఉండాలి? 250 ఉండాలి. ఈ 250లో గరిష్టంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి నుండి 238 మంది ఎన్నిక కావచ్చు. మిగతా 12 మందిని ప్రెసిడెంట్ చేత నామినేట్ చేయబడతారు విత్ మెంబర్స్ హూ హ్యాడ్ అ స్పెషల్ వాట్ ఇస్ దట్ కాల్డ్ యాజ్ అ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ సర్టెన్ ఫీల్డ్స్ అనమాట. సో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులని ఇక్కడ నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది నామినేట్ చేయొచ్చు?
12 మంది నామినేట్ చేయొచ్చు. సో అదే చెప్తున్నా అనమాట. 12 ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద కాంట్రిబ్యూషన్ టు ఫీల్డ్స్ లైక్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్. సో వీటికి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఒక 12 మందిని కూడా ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు. 238 ప్లస్ 12 ఈక్వల్ 250 మంది మనకు రాజ్యసభలో ఉండొచ్చు అని చెప్పేసి ఏ ఆర్టికల్ ప్రకారం చెప్పింది? ఆర్టికల్ 80లో మనకి ఈ అంశాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఆర్టికల్ 76 ఏంటిది? ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాతో డీల్ చేస్తుంది. ఈజ్ డెల్ట్ విత్ వాట్? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అవునా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 84 ఏదైతే ఉందో స్పెసిఫై ద క్వాలిఫికేషన్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే పార్లమెంట్లో మీకు మెంబర్షిప్ కావాలి అంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడేది ఎవరు? ఆర్టికల్ 84. అండ్ ఆర్టికల్ 92 ఏదైతే ఉందో ఇది రాజ్యసభలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా లోక్సభ యొక్క స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి అంశాలు మనకు ఈ యొక్క ఆర్టికల్ 92లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం అడిగింది ఏంటిది? రాజ్యసభ యొక్క కూర్పు సంబంధించిన ఆర్టికల్ ఏది అన్నారు కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆర్టికల్ 80 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ సెలబ్రేటెడ్ యాజ్ ద నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ మహాత్మా గాంధీజీ బార్న్. అవునా? సో మహాత్మా గాంధీ జయంతిని భారతదేశ జాతీయ పండుగ జరుపుకుంటారు. గాంధీజీ కింద ఏ సంవత్సరంలో జన్మించారని అడుగుతున్నారు ఇక్కడ. సో మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు అక్టోబర్ 2 ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా మహాత్మా గాంధీ జయంతిగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే మహాత్మా గాంధీ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? గుర్తుపెట్టుకోవాలి. మహాత్మా గాంధీ గారు 1869 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు జన్మించడం జరిగింది. ఇప్పుడు 1869 ఈ వాజ్ బోర్న్. ఇప్పుడు 1869. సో ద రైట్ ఆన్సర్ ఏంటి మనకు? 1869 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోవాలి. స్వామి వివేకానంద వాజ్ ఆల్సో బోర్న్ on January 12th. He was born in the year 1863. సో స్వామి వివేకానంద పెద్దవాళ్ళ, మహాత్మా గాంధీ పెద్దవాళ్ళు అంటే ఆన్సర్ ఏంటిది? స్వామి వివేకానందనే మనకు పెద్దవాళ్ళు అనమాట. ఒక 6 సంవత్సరాలు మహాత్మా గాంధీతో పోలిస్తే పెద్దవాళ్ళు ఎవరు? స్వామి వివేకానంద. రైట్. సో 1869 is the Mahatma Gandhi's birthday. My Experiments with Truth is the book written by Mahatma Gandhi. Okay, వెరీ 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 ఇంపార్టెంట్. నాన్ వైలెన్స్, పీస్, నాన్ కోఆపరేషన్ లాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయుధాలు వాడుకొని తాను ఒక బ్రిటిష్ వాళ్ళపైన యుద్ధం చేశారనమాట. అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో తను పాల్గొన్నారు. రైట్. అండ్ ఫైనల్గా ఐ బికెమ్ వెరీ 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 ఫెరోషియస్ విత్ స్లోగన్ కాల్డ్ డూ ఆర్ డై. అవునా? కరో యా మరో అని చెప్పేసి ఒక పెద్ద స్లోగన్ ఇచ్చి యావత్ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళపైన దండయాత్రకు పంపించినట్టు పనిచేశారు క్విట్ ఇండియా మూమెంట్ ద్వారా. రైట్. నెక్స్ట్ చూడండి. Mahatma Gandhi's birthday is 2nd October 1869, place Porbandar, Gujarat. His birthday is celebrated as Gandhi Jayanti. It is also International Day of Non-Violence అని కూడా జరుపుకుంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్. ద నంది అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ బై విచ్ స్టేట్ ఇన్ ద ఇయర్ 1977. అవునా? 1977 సంవత్సరంలో ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా నంది అవార్డును ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటున్నారు ఇక్కడ. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, త్రిపురాన, మహారాష్ట్రన. ఓకే. సో నంది అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఫేమస్. మీకు అందరికీ ఐడియా ఉండాలి. నంది అవార్డ్స్ ఆర్ ప్రజెంటెడ్ బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మనకు నంది అవార్డ్స్ అనేవి ఉండేవి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత, సపరేట్ స్టేట్స్ అయిన తర్వాత తెలంగాణలో మనకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి నంది అవార్డ్స్ని రిప్లేస్ చేస్తూ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్గా ఇస్తున్నారు. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. సో నంది అవార్డ్స్ ఆర్ గివెన్ బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ స్టేట్ అండి? ఆంధ్రప్రదేశ్. ఓకే. ద నంది అవార్డ్స్ ఆర్ అఫీషియల్ నేమ్స్, అఫీషియల్ ఫిలిం అవార్డ్స్ presented by the government of Andhra Pradesh. These awards were established to recognize excellence in the Telugu cinema, theatre and television. The best male playback singer category was instituted in the year 1977. So 1977 సంవత్సరంలో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్గా అనే ఒక కేటగిరీ వాళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ నంది అవార్డ్స్లో. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి 2025ని దృష్టిలో పెట్టుకొని మనం స్పెషల్ బ్యాచెస్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ ద్వారా మీరు చూసినట్టయితే సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, స్టెనో, సిపిఓ, అవునా, ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు. అవునా, అన్ని కోర్సెస్కి ఒకటే కోర్స్ అనమాట విత్ 3, 6 and 12 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్ ఉంది. లేదు నాకు ఓన్లీ సీజీఎల్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్. టైర్ 1, టైర్ 2 రెండు కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ విషయానికి వచ్చేసరికి మనకు 3 and 6 months డ్యూరేషన్తో ఇది కవర్ చేయడం జరుగుతుంది. అవునా. అండ్ సిపిఓ వచ్చేసరికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్గా మనకు యొక్క 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్ ఉంది.
అండ్ అట్ సేమ్ టైం ఎస్ఎస్సి జీడీ కోసం స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఇది కూడా మనకు 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్ ఉంది. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా 700+ అవర్స్ వీడియోస్ లెక్చర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 and 6 months డ్యూరేషన్తో మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఎస్ఎస్సి జేఈ వచ్చేసరికి 1100+ అవర్స్ వీడియో లెక్చర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా 3 and 6 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంది. అండ్ దెన్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి కంప్లీట్ కోర్స్ మనకి అవైలబుల్ ఉంది 3 and 6 months డ్యూరేషన్తో. ఈ తెలుగు ఇంగ్లీష్ మీద రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? భారత ఒలింపిక్ సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడిందని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఒక క్వశ్చన్లో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. రైట్, ఇక్కడ ఏంటిది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గురించి అడుగుతున్నారు ఇక్కడ. రైట్, సో 1927, 1931, 1933, 1929 ఏ సంవత్సరంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటైంది? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్. ఇట్ టేక్స్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ కండక్టింగ్ ద ఏషియన్ గేమ్స్ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్. వీటన్నిటిలో ఎక్కడ భారతదేశం పాల్గొనాలన్నా కూడా వీటి యొక్క బాధ్యత తీసుకునేది ఎవరు? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అవునా. వరల్డ్ ఒలింపిక్ డే అని చెప్పేసి కూడా మనం చూసుకోవడం జరిగింది. వరల్డ్ ఒలింపిక్ డే వచ్చేసరికి June 23rd జూన్ ఈజ్ ఒలింపిక్ డే. రైట్, అదే రోజు నాడు ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఫామ్ అయింది కాబట్టి ఒలింపిక్ కమిటీ ఏర్పడింది కాబట్టి దట్ పర్టికులర్ డే ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ ఒలింపిక్ డే. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్సర్ ఏంటిది? 1927 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? 1927. ఒకసారి చూడండి ఇక్కడ. ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్ 1927. ఇప్పుడు 1927లో ఏర్పాటైంది. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పార్టిసిపేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడం కానీ ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ఏర్పాటులో కీలక భూమిక పోషించే వ్యక్తులు ఎవరైనా అడిగితే సర్ దొరాబ్జీ టాటా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఏజీ నోహ్రెన్ కూడా దీనిలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ఏర్పాటులో కీలక పాత్ర వీళ్ళు పోషించడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ? అవునా, కింది వాటిలో ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ అంటున్నారు. సో బేసికల్గా మనకు పరిశ్రమలు ఒక 4 రకాలుగా మనం విభజించవచ్చండి. ఆ 4 రకాలు ఏంటిదంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ ఒకటి, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ ఒకటి, ఎంటర్ప్రైజ్ ఒకటి, మూడోది వచ్చేసరికి మనకు జాయింట్ వెంచర్ ఉంటుంది, జాయింట్ వెంచర్, నాలుగోది వచ్చేసరికి మనకు కోఆపరేటివ్ సెక్టార్. సో మనకు పరిశ్రమలు ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏవైతే అంటున్నామో ఇక్కడ మోర్ దెన్ 50% స్టేక్ ఎవరిది ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుంది అవునా. ప్రైవేట్ సెక్టార్ అయితేనేమో 100% స్టేక్ ఎవరిది ఉంటుంది? ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది. జాయింట్ వెంచర్లు వచ్చేసరికి మోర్ దెన్ 50% స్టేక్ ప్రైవేట్ వాళ్ళది ఉంటుంది అండ్ లెస్ దెన్ 50% స్టేక్ మనకు గవర్నమెంట్ వాళ్ళది ఉంటుంది అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు యొక్క సంస్థను హ్యాండిల్ చేయడం చూస్తూ ఉంటాం. రైట్, సో ఇక్కడ ఏంటిది? ఇక్కడ బిహెచ్ఈల్ ఉంది, రిలయన్స్ ఉంది, టాటా ఉంది, అదాని. సో అదాని ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా? ప్రైవేట్. టాటా వాళ్ళు కూడా ప్రైవేట్, రిలయన్స్ కూడా ప్రైవేట్. వాట్ ఇస్ దట్ గవర్నమెంట్? బిహెచ్ఎల్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే బిహెచ్ఎల్ ఈజ్ నాట్ జస్ట్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ, బిహెచ్ఎల్ ఈజ్ ఆల్సో మహారత్న అవునా. మన దేశంలో ఒక 14 మహారత్నాస్ ఉన్నాయి. మన దేశంలో ఒక 14 మహారత్నాస్ ఉన్నాయి. 14 మహారత్నాస్లో మనకు బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కూడా మనకు ఆ యొక్క మహారత్నాలో భాగంగా మనకు ఉందన్నమాట. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు ఒక కంపెనీ మహారత్న అవ్వాలంటే దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటిది? మోర్ దెన్ 25,000 crores ఆఫ్ టర్నోవర్ ఉండాలి, టర్నోవర్. అదేవిధంగా నెట్ వర్త్ వచ్చేసరికి మోర్ దెన్ 15,000 crores ఉండాలి. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మోర్ దెన్ 5,000 crores ఉండాలి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే ఒక కంపెనీ మహారత్నగా అవుతుంది. సో బిహెచ్ఎల్ అనేది మనకు మహారత్న కూడా ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ కూడా. రైట్, సో ఆన్సర్ ఏంటి? మనకు బిహెచ్ఎల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకు. ఓకే, ఒకసారి చూడండి. BHEL is a public sector undertaking company owned by the Government of India under the Ministry of Heavy Industries. BHEL is one of the India's largest engineering and manufacturing companies, primarily dealing with the power generation equipments. So power generation equipments ఏవైతున్నాయో అవి వాళ్ళు తయారు చేయడం చూస్తుంటాం అన్నమాట. అండ్ రిలయన్స్ వచ్చేసరికి ప్రైవేట్ ఓన్డ్ బై ద ముఖేష్ అంబానీ, అండ్ టాటా వచ్చేసరికి ప్రైవేట్ కాంగ్లోమరేట్ టాటా గ్రూప్ వాళ్ళది, అదాని వచ్చేసరికి మనకు అదాని గ్రూప్ వాళ్ళు ఓన్ చేస్తున్నారు. చూడు ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డివైస్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్? క్రింది వాటిలో ఏది పార్లమెంటరీ ప్రక్రియలో పద్ధతిలో భాగం కాదు అంటున్నారు ఇక్కడ, అంటే నాట్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్టయితే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అంటే పార్లమెంట్లో జరిగే డిస్కషన్స్ పలు రకాలుగా ఉంటాయి.
జీరో అవర్ ఉంటుంది, అవునా. సో ఇట్లాగా మనకు కొన్ని ఉంటాయన్నమాట డివైజెస్. దాంట్లో ఒకటి కాదు, ఏంటది అని అడుగుతున్నారు. హాఫ్ అన్ అవర్ డిస్కషనా, 0 అవర్ డిస్కషనా, 2 అవర్ డిస్కషనా, ఫుల్ డే డిస్కషనా. ఓకే, ఏది మనకు దాంట్లో భాగంగా లేదు అంటున్నారు ఇక్కడ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ డే డిస్కషన్ అన్నది ఏది లేదనమాట. ఓకే, జనరల్గా ఫుల్ డే డిస్కషన్ జరుగుతుంటాయి, కానీ అటువంటి పదంతో మనకి ఎటువంటి ఒక మెకానిజం అనేది లేదనమాట. సో ఆన్సర్ ఏంటి మనకు? ఫుల్ డే డిస్కషన్స్. మరి మిగతా వాటి సంగతి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వన్ చూడండి, ఫుల్ డే డిస్కషన్ అనేది మనకు లేదు. సో అదే అంటున్నారు, ఇన్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ డివైస్ ఆర్ అఫీషియల్ రికగ్నైజ్డ్. అవేంటిది అని చూస్తే ఫస్ట్ వన్ వచ్చి హాఫ్ అన్ అవర్ డిస్కషన్, అవునా. సో ఏదైనా ఒక మ్యాటర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ ఉన్నప్పుడు, అటువంటి మ్యాటర్ పైన చర్చ జరగాలి అన్నప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ, ఫర్ రేజింగ్ ఏ మ్యాటర్ ఆఫ్ సఫిషియెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ దట్ నీడ్స్ ఫర్దర్ క్లారిఫికేషన్. అంటే ఆ యొక్క అంశం పైన ఇంకా కొద్దిగా క్లారిఫికేషన్ కావాలి అనే టైంలో ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో ఆ అంశాలు వాళ్ళు రేస్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు 0 అవర్ అనేది ఒక ఇన్ఫార్మల్ డిస్కషన్ అనమాట. ఇక్కడ ప్రీ ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా వీళ్ళు క్వశ్చన్స్ అనేవి అడగడం చూస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ, సో ఇన్ఫార్మల్ డివైస్ బిగిన్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? 0 అవర్ స్టార్ట్ అవుతుంది. మెంబర్స్ రేజెస్ అర్జెంట్ ఇష్యూస్ వితౌట్ ప్రియర్ నోటీస్, అవునా. ఎటువంటి ముందే నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్యూస్ని వాళ్ళు రేజ్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఏమంటాం? 0 అవర్ డిస్కషన్స్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ 2 అవర్ డిస్కషన్ అన్న ఒకటే. ఇది మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి రూల్ 193 ఆఫ్ లోక్సభ, రూల్ 176 ఆఫ్ రాజ్యసభ అనుగుణంగా ఏవైనా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్స్ ఉంటే మనం ఈ యొక్క 2 అవర్ డిస్కషన్స్లో కానీ లేకపోతే షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్లో కానీ రేస్ చేయవచ్చు అనమాట. సో షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ లేదా 2 అవర్ డిస్కషన్ ఉంది, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉంది, 0 అవర్ డిస్కషన్ ఉంది, కానీ ఫుల్ డే డిస్కషన్ అనేది మనకు లేదనమాట. సో అదే చెప్తున్నాం, ఏది లేదంటే ఫుల్ డే డిస్కషన్ అనేది మనకు లేదు. సో ఫుల్ డే డిస్కషన్ నో ఫార్మల్ డివైస్, ఇట్స్ నాట్ ఎ ఫార్మల్ డివైస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ఫాలోయింగ్ రివర్స్ మార్క్స్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్, అవునా. సో క్రింది నదుల్లో ఏది హిమాలయాల యొక్క తూర్పు సరిహద్దును సూచిస్తుంది అని అడుగుతున్నారు. తూర్పు సరిహద్దు అంటే ఈస్టర్న్ మోస్ట్ బౌండరీని సూచిస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ, రైట్. వస్తారు చూడండి ఇక్కడ. సో బేసికల్గా మనకి ఇచ్చినట్టు కాళీ ఇచ్చారు, తీస్తా ఇచ్చారు, సట్లెజ్ ఇచ్చారు, బ్రహ్మపుత్ర ఇచ్చారు, అవునా. ఇప్పుడు మనకు టిబెట్ ప్రాంతంలో స్టార్ట్ అయిపోయి హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చి తర్వాత పంజాబ్ ప్రాంతం నుండి వెళ్ళేది ఎవరు అంటే సట్లెజ్ రివర్. సట్లెజ్ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుంది, అవునా. ఓకే, తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత మనకి ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంటుంది, అవునా. ఈ ఉత్తరాఖండ్కి ఇక్కడ మనకు నేపాల్ కూడా ఉంటుంది, అవునా. మధ్యలో ఒక బార్డర్గా ఉంటుంది కాళీ నది. ఏ నది? కాళీ నది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మనకు లెఫ్ట్ నుండి రైట్ వైపు చూస్తుంటే అంటే వెస్ట్ నుండి ఈస్ట్ వైపు వెళ్తే ఫస్ట్ మనకు సట్లెజ్ వస్తుంది, తర్వాత కాళీ వస్తుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు నేపాల్కి భూటాన్కి మధ్యలో, అవునా, నేపాల్ ఉంటుంది, తర్వాత భూటాన్ ఉంటుంది, అవునా. తర్వాత మనకు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ వస్తాయి, అవునా కదా. సరే, ఇక్కడ మనకు సిక్కిం వస్తుంది. ఈ సిక్కిం ప్రాంతం నుండి వచ్చేది ఎవరంటే తీస్తా నది. సిక్కింకి వెస్ట్ బెంగాల్కి తీస్తా. ఇది వచ్చేసరికి మనకు భూటాన్ ప్రాంతం. ఏ ప్రాంతము? భూటాన్ ప్రాంతం, అవునా. తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో నుండి ఇలా వచ్చేది మనకి ఎవరు అంటే బ్రహ్మపుత్ర. ఈ బ్రహ్మపుత్ర అనేది మనకు జమునాగా మారుతుంది బంగ్లాదేశ్లో, అక్కడే వచ్చి ఈ తీస్తా అనేది కలిసిపోతుంది, అవును కదా. కాబట్టి మనము ఈ యొక్క వెస్ట్ నుండి ఈస్ట్ వైపు ఒకవేళ ఆర్డర్లో పెట్టుకుంటే సట్లెజ్ వస్తుంది, సట్లెజ్. సెకండ్ కాళీ నది వస్తుంది, తర్వాత తీస్తా నది వస్తుంది, తర్వాత మనకు బ్రహ్మపుత్ర అనేది కూడా వస్తుంది, రైట్. వాళ్ళు అడిగింది ఏంటిది? ఈస్టర్న్ మోస్ట్. ఇదేమో వెస్ట్, ఇదేమో ఈస్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకు బ్రహ్మపుత్ర అవుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? బ్రహ్మపుత్ర ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్ మార్క్స్ ద ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్ అంటే ఆన్సర్ ఏంటి మనకు? బ్రహ్మపుత్ర. ఇక్కడ పేర్కొన్న ప్రతిదీ కూడా హిమాలయన్ రివరే, కానీ ఈస్టర్న్ మోస్ట్ సైడ్ వచ్చేది ఎవరు మనకు? బ్రహ్మపుత్ర. ఓకే, Brahmaputra river marks the easternmost boundary of the Himalayas. It flows through Arunachal Pradesh and Assam in India after originating in the Tibet where it is called Sangpo. As the Himalayas bent out southward, the Brahmaputra cuts through them from the deep gorge, marking the eastern limit of the Himalayan mountain range. అంటే టిబెట్ ప్రాంతంలో మనకు యార్లంగ్ సాంగ్పో అన్న పేరుతోన మనకు చమాయంగ్దంగ్ గ్లేజియర్ దగ్గర మొదలై అది టిబెట్ ప్రాంతంలో ప్రయాణించి తర్వాత నంచబర్వా పీక్ రాకముందే అది మనకు ఒక గార్జ్ చేసేసుకొని అది అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో ప్రవహించి అస్సాం నుండి అది మనకు బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లాగా మనకు ఈస్టర్న్ మోస్ట్ బౌండరీగా ఎవరు ఫామ్ అవుతారో? బ్రహ్మపుత్ర అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఇస్ బ్రహ్మపుత్ర.
సో కాళీ రివర్ ఫార్మ్స్ వెస్టర్న్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. అదేవిధంగా తీస్తా రివర్ ఫ్లోస్ త్రూ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఈస్ట్. అండ్ సట్లెజ్ రివర్ ఏదైతే ఉందో ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా పంజాబ్ ప్రాంతంలో ప్రవహిస్తుంటుంది. వాట్ ఈస్ ద ఎంపిరికల్లీ ఫిట్టెడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మనీ, వేజ్, రేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ నోన్ యాజ్. సో సింపుల్గా ఏమంటున్నారు అంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వేసుకొని రేట్ ఆఫ్ వేజ్ చేంజ్ అంటే ఇన్ఫ్లేషన్ చెప్పవచ్చు, వేజ్ చేంజ్ కూడా అనొచ్చు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా ఏ కర్వ్స్లో వస్తుంది, మనకు ఫిలిప్స్ కర్వ్లో వస్తుంది. ఏ కర్వ్లో వస్తుంది, ఫిలిప్స్ కర్వ్లో వస్తుంది అనమాట. అంటే వేజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. సో వేజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైస్ చేంజ్ ఎక్కువగా ఉన్నప్పుడు రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. సో ఇన్వర్స్లీ రిలేషన్. సో సింపుల్ చెప్పాలంటే ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి రిలేషన్షిప్ ఇచ్చేది ఎవరు, ఫిలిప్స్ కర్వ్. అవునా, సో అదే అంటున్నారు ఇక్కడ ఫిలిప్స్ కర్వ్. ద ఫిలిప్స్ కర్వ్ రిప్రజెంట్స్ ది ఎంపిరికల్ అబ్జర్వ్డ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ వేజ్ ఇన్ఫ్లేషన్ ఆర్ మనీ వేజ్ చేంజ్ and rate of unemployment. It shows that the lower unemployment rates tend to associate with the higher rate wages or wage inflation. అవునా, లోవర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయంటే దేర్ ఇస్ ఎ డిమాండ్. సో కాబట్టి ప్రైస్ అనేవి మనకి ఏమైతే రైజ్ అవుతాయి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, అదేవిధంగా చూసినట్టయితే మనకు ఫ్రెడ్మన్స్ మోడల్. ఈ ఫ్రెడ్మన్స్ మోడల్ ఏం చెప్తారంటే న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది, ఒక ఆర్థిక వ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ద మినిమమ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దట్ ఎగ్జిస్ట్ వెన్ ద ఎకానమీ ఈస్ పెర్ఫార్మింగ్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ తనకున్నటువంటి సామర్థ్యం మొత్తంగా పనిచేస్తున్నప్పుడు, సామర్థ్యం ఉపయోగించుకొని పనిచేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఎంతో కొంత నిరుద్యోగిత అని ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది చెప్పింది ఎవరు, మనకు ఫ్రీడ్మన్స్ మోడల్ ఈ విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు కినీసియన్ మోడల్ ఏమంటారంటే డిమాండ్ అనేది మనకు డ్రైవ్ చేస్తుంది అని చెప్తున్నారు. చూడు ఇక్కడ ఫోకస్ ఆన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అవుట్పుట్ బట్ నాట్ డైరెక్ట్లీ ఆన్ వేజ్ ఇన్ఫ్లేషన్. అంటే కినీసియన్ మోడల్ అని ఏం చెప్తాడు అంటే ఈ డిమాండ్ అనేది మొత్తాన్ని డీల్ చేస్తుంది, అయితే ప్రభుత్వం జోక్యం చేసుకొని డిమాండ్ క్రియేటెడ్ చేస్తే అప్పుడు ఎకానమీ అనేది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు సప్లై పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు వస్తాయి. అట్లా చాలామంది దగ్గరికి పర్చేసింగ్ పవర్ వస్తుంది, ఎకానమీ అనేది బాగా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే డిమాండ్ అనేది మొత్తాన్ని డ్రైవ్ చేస్తుందని చెప్పేసి ఎవరు చెప్తారో కినీసియన్ మోడల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బౌమోల్ హైపోథెసిస్ కన్సర్న్స్ వేజ్ ప్రొడక్టివిటీ గ్యాప్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఇక్కడ ఏమంటున్నారు అంటే బేసికల్గా బౌమోస్ హైపోథెసిస్ ఏమంటుందంటే మనకు ఈ కొన్ని రంగాలు ఉంటాయి. సో కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ ఉంటాయి, కొన్ని స్లో గ్రోయింగ్ సెక్టార్స్ ఉంటాయి. ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ జీతాలు ఇస్తూ ఉంటారు, వేజెస్ బాగా పెంచుతుంటారు. వేజెస్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వీళ్ళ కూడా వేజ్ పెంచాల్సిన అవసరం వస్తుంది. అంటే లో గ్రోత్ సెక్టార్స్ యొక్క వేజెస్ భారం కూడా పడుతుంది. అంటే హై గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్స్ వేజెస్ పెంచినప్పుడు దాని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతుంది, వీళ్ళ కూడా వేజెస్ పెంచాల్సిన అవసరం వస్తుంది అనమాట. అట్లా లో గ్రోత్ సెక్టార్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, బౌమోల్ హైపోథెసిస్ అనేది అంశం చెప్పడం జరుగుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ డాన్స్. క్రింది వాటిలో ఇది భారతదేశం యొక్క జాతీయ నాట్య అకాడమీ అంటున్నారు. ఓకేనా, లలిత్ కళా అకాడమీ, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్, సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, సంగీత్ నాటక అకాడమీ. ఆన్సర్ ఏంటంటే సంగీత్ నాటక అకాడమీ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా, మన దేశంలో 9 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. అవునా, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు కథకళి, మోహినియట్టం, మణిపూరి, కథక్, అదేవిధంగా మనకు ఒడిస్సీ. అవునా, సో చౌ డ్యాన్స్, ఓకే, సత్రియా, ఇవన్నీ కూడా ఏవైతే మన క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయో వాటిని క్లాసికల్ డ్యాన్స్గా రికగ్నైజ్ చేసింది ఎవరు, సంగీత నాటక అకాడమీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈజ్ నోన్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సంగీత నాటక్ అకాడమీ. అవునా, సో ఇది మనకు జాతీయ స్థాయిలో ఇండియాస్ నేషనల్ అకాడమీగా మనం చెప్పొచ్చు అనమాట ఫర్ డ్యాన్స్. ఓకే, ద సంగీత నాటక అకాడమీ ఇస్ ఇండియాస్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1952. అప్పుడు మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మనకి ఎవరున్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీగా ఉన్నారనమాట. ఓకేనా, అదేవిధంగా చూసినట్టయితే మనకు మిగతా ఏవైతే లలిత్ కళా అకాడమీ ఏవైతే ఉన్నాయో అది మామూలుగా ఒక అకాడమీ, కానీ అది నేషనల్ లెవెల్ అకాడమీ కాదు. ఈవెన్ సెంటర్ ఫర్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ కూడా అలాంటిదే. అండ్ అదేవిధంగా మనకు సెంటర్ ఫర్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఇస్ ఆల్సో అకాడమీ బట్ నాట్ ఏ నేషనల్ లెవెల్ అకాడమీ. మిగతావన్నీ కూడా నేషనల్ లెవెల్ అకాడమీస్ కాదనమాట.
పద్మభూషణ్ అవార్డీ ఉస్తాద్ సబ్రీ ఖాన్ ప్లేడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్? పద్మభూషణ్ అవార్డీ గ్రహీత ఉస్తాద్ సబ్రీ ఖాన్ కింది ఏ సంగీత వాయిద్యాన్ని వాయించారు అడుగుతున్నారు ఇక్కడ. సరోడ్ ఉంది, సంతూర్ ఉంది, తబలా ఉంది, సారంగి ఉంది. సో చాలాసార్లు మీరు చూసినట్టయితే మనకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ పైన పక్క ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎస్సి ఎగ్జామ్లో. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా చూసి చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఉస్తాద్ సబ్రీ ఖాన్ ఏ సంగీత వాయిద్యాన్ని వాయిస్తారని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి మనకు? ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సారంగి. ఏంటది? సారంగి. ఒకసారి చూడండి ఇక్కడ. ఉస్తాద్ సబ్రీ ఖాన్ వాజ్ ద రినోడ్ సారంగి ప్లేయర్. ఈ వాజ్ అవార్డెడ్ ద పద్మభూషణ్ ఫర్ హిస్ ఎక్సెప్షనల్ contribution to the Indian classical music. Avana? And sarangi is a traditional string instrument known for a rich expressive sound often used in vocal accompaniment. అంటే ఎవరైనా పాటలు పాడుతుంటే ఆ పాటలకు ఇంకా ఒక మంచి ఒక ఫీల్ ఇవ్వడానికి ఈ సారంగి ఇన్స్ట్రుమెంట్ యొక్క మ్యూజిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ సారంగి ఇన్స్ట్రుమెంట్ వాయించే వ్యక్తి ఎవరు మనకు ఉస్తాద్ సబ్రీ ఖాన్. సో ఈజ్ ద వన్ హూ ప్లేస్ ద సారంగి ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా మీరు వేరే చూసినట్టయితే మనకు సరోడ్ వెరీ ఫేమస్ ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. సో సరోడ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్లేయర్ ఎవరు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. అదేవిధంగా మనకు శివకుమార్ శర్మ ప్లేస్ సంతూర్. ఎవరు? సంతూర్ని తాను ప్లే చేస్తారు. అదేవిధంగా మనకు జాకిర్ హుస్సేన్ కానీ అల్లా రక్క కానీ వీరందరూ కూడా ఏ ఆర్టిస్ట్? తబలా ఆర్టిస్ట్. అవునా? సో జాకిర్ హుస్సేన్ అంటే తబలా గుర్తు రావాలి. అదేవిధంగా మనకు శివకుమార్ శర్మ అంటే మనకు సంతూర్ గుర్తు రావాలి. అదేవిధంగా మనకు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అంటే మనకు సరోడ్ గుర్తు రావాలి. అదేవిధంగా సబ్రీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఉస్తాద్ సబ్రీ ఖాన్ అంటే మనకు సారంగి అనే ఇన్స్ట్రుమెంట్ మనకు గుర్తు రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద చోళా రూలర్ రాజరాజ వన్ రూల్డ్ ఫ్రమ్ 985 విచ్ ఇయర్? చోళర్ గొప్ప రాజులలో ఒకరైన రాజరాజ ఒకరు 985 AD నుండి ఎప్పటి వరకు పాలించారు? 1015 AD, 1017 AD, 1014 AD, 1018 AD. ఆన్సర్ ఏంటండి? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ 1017 AD ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1017 వరకు తను పరిపాలించడం జరిగింది. వెరీ ఫేమస్. సో రాజరాజ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూల్స్ ఆఫ్ ద చోళా డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్ 985 AD టు 1017 AD. 985 AD టు 1017 AD వరకు తను రూల్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ నోన్ ఫర్ ఎక్స్పాండింగ్ ద చోళా ఎంపైర్. ఎట్ ద సేమ్ టైం చూసినట్టయితే బృహదీశ్వర టెంపుల్ తాంజావూరులో నిర్మించింది కూడా ఎవరు? రాజరాజ చోళా వన్నే. అదేవిధంగా మీరు చూసినట్టయితే బృహదీశ్వర టెంపుల్ కట్టి ఇప్పటికీ 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ అది చెక్కు చేరినట్టే ఉందన్నమాట. అంత మంచిగా వాళ్ళు ఇప్పుడు చోళా డైనాసిటీ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే. అండ్ హూ వాజ్ ద జేమ్స్ రెనల్ టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ యొక్క పటాన్ని తయారు చేయమని జేమ్స్ రెనల్ని ఎవరు కోరారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే. లార్డ్ రిప్పనా, వారెన్ హాస్టింగ్సా, లార్డ్ డల్హౌసీ, రాబర్ట్ క్లైవ్. ఒక్కొక్కరు మామూలు వ్యక్తులు కాదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ హేమీలు మనకు కనిపిస్తున్నారు. అవునా? ఎవరు? లార్డ్ రిప్పన్ కనిపిస్తున్నారు, వారెన్ హాస్టింగ్స్ కనిపిస్తున్నారు, లార్డ్ డల్హౌసీ కనిపిస్తున్నారు, అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ కూడా మనకు కనిపిస్తున్నారు. రైట్. సో ఒక్కొక్కరు హేమీలుగా మనకు కనిపిస్తున్నారు. ఆన్సర్ ఏంటిది? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు వారెన్ హాస్టింగ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరండి? వారెన్ హాస్టింగ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ. వారెన్ హాస్టింగ్స్ హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1773 to 1785 ఆస్క్డ్ జేమ్స్ రెనల్ టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్. అవునా? అందుకనే మీరు చూసినట్టయితే జేమ్స్ రెనల్ ఎవరైతే ఉన్నారో ఈయన మనం ఏమంటాము? ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ జియోగ్రఫీ అంటామండి. ఏమంటాము? ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ జియోగ్రఫీ అంటాం. ఎందుకు? ఆయన హిందుస్థాన్ యొక్క మ్యాప్ ఆయనే గీశారు కాబట్టి ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. ఓకే. సో అట్లా వెరీ ఫేమస్ అనమాట. అదేవిధంగా మీరు వేరే వ్యక్తిని చూసినట్టయితే లార్డ్ రిప్పన్. అవునా? లార్డ్ రిప్పన్ మనకున్నటువంటి గవర్నర్ జనరల్స్ అందరిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నర్ జనరల్గా, ఓకే, గుడ్ గవర్నర్ జనరల్గా పేరున్నది లార్డ్ రిప్పన్. ఈజ్ నోన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లార్డ్ రిప్పన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అదేవిధంగా మనకు లార్డ్ డల్హౌసీ ఏదైతే ఉన్నారో ఈయన కొద్ది గుడ్ కొద్ది బ్యాడ్ రెండు ఉన్నాయి. ఒకటి ఈజ్ కాల్డ్ యాజ్ ద మేకర్ ఆఫ్ ద మోడర్న్ ఇండియా. He is the one who is responsible for expansion of the railways in the country. At the same time మనకు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏదైతుందో దాన్ని గట్టిగా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది లార్డ్ డల్హౌసీ. అవునా? అదేవిధంగా మనకు రాబర్ట్ క్లైవ్. అవునా? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీస్లో బ్రిటిష్ని గెలిపించినటువంటి వ్యక్తి, ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా బ్రిటిష్ యొక్క రాజ్యం యొక్క స్థాపనకు ముఖ్య కారణమైన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్. రైట్. సో ఇట్లాగా హేమీలు అందరి పేరు కూడా ఇచ్చారని చెప్పాను కదా. ఇది వీర సంగతి అనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఓకే. భారత జాతీయ సేన కింద ఏ దేశంలో ఏర్పడ్డది అని అడుగుతున్నారు ఇక్కడ. సో సింగపూరా, జర్మనీయా, లండనా, జపానా? అవునా?
సో ఎక్కడ ఏర్పడ్డది ఇది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది టక్కున అంటే జపాన్కి వెళ్ళిపోతారు, కానీ వెంబడి జపాన్కి వెళ్ళిపోదు. ఎక్కడ వెళ్ళాలి మీరు? సింగపూర్కి వెళ్ళాలి, అవునా? సో సింగపూర్లో మనకు మోహన్ సింగ్ అనే ఒక ఎవరైతే కెప్టెన్ మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన జపాన్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనకు 1942 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ కేమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఇయర్ 1942 బై కెప్టెన్ మోహన్ సింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద జపాన్ ఫోర్సెస్, అవునా? అండ్ తర్వాత ఇది ఎవరు ఆధీనంలోకి వచ్చింది? మనకు సుభాష్ చంద్రబోస్ గారి ఆధీనంలోకి వచ్చింది. అండ్ హీ యాక్చువల్లీ లెడ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆర్టికల్ ఇన్ ద ఫండమెంటల్ డ్యూటీ అప్లైస్ వెన్ ఏ కన్స్ట్రక్షన్ వర్కర్ టేక్స్ హిస్ 8-year-old సన్ టు ద సైట్ రాదర్ దెన్ సెండింగ్ హిమ్ టు ద స్కూల్? ఒక నిర్మాణ కార్మికుడు తన 8 ఏళ్ల కుమారుడిని పాఠశాలకు పంపకుండా పని స్థలాలకి తీసుకెళ్ళినప్పుడు క్రింది ఏ మౌలిక విధి ఆర్టికల్ వర్తిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు, అవునా? సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఆ 11 ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక డ్యూటీ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ ఆర్ ద గార్డియన్ టు గెట్ ద చిల్డ్రన్ ద ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6 years to 14 years. అంటే ప్రాథమిక విద్య అవుతుంది 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో ఉండే పిల్లలకు ప్రాథమిక విద్య అందించాల్సినటువంటి విద్య అందించాల్సినటువంటి ఒక బాధ్యత తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ పైన ఉంటుందని చెప్పేసి ఆ ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఆ ఫండమెంటల్ డ్యూటీ ఏది అంటే ఆర్టికల్ 51A(k) అనమాట. ఆర్టికల్ 51A(k) ఇస్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ. ఏంటది? 11th ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, సో దిస్ 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ త్రూ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002, అవునా? 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనము 11వ ఫండమెంటల్ డ్యూటీని మనం యాడ్ చేయడం జరిగిందనమాట, రైట్? అది. సో చూడండి ఇక్కడ ఆర్టికల్ 51A(k) okay is our Indian constitution outlines the fundamental duty for parents or guardians to provide a opportunity for education to the children who are between the age of 6 and 14 years, అవునా? This duty is specifically aimed at ensuring the all children with the age group have access to education contributing to national social and economic development. సో దేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడే విధంగా పిల్లలందరూ కూడా 8 నుండి 14 సంవత్సరాల వయసులో పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది అని చెప్పేసి ఆర్టికల్ 51A(k) అనేది మనకు చెప్తుంది అనమాట. ఇట్స్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ, అవునా? 1942 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేపట్టినప్పుడు 1976 42nd Constitutional Amendment Act was made. Only 10 duties were added during that point of time. But 11th fundamental duty got added in the year 2002 through 86th Constitutional Amendment Act. So very important. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క సెట్ 12 యొక్క క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ పార్ట్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ నెంబర్ 12ని డిస్కస్ చేద్దాము. ఇందులో జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద మనము డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ని మనము పిక్ చేసుకున్నాం. జస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే మనం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. Transition elements are the elements that are found in group 3 to 12 of the modern periodic table that constitute the మార్పిడి మూలకాలు ఆధునిక పీరియాడిక్ టేబుల్లో 3 to 12 గ్రూప్లలో కనిపించే మూలకాలు ఇవి డాష్ని ఏర్పరుస్తాయి. డి బ్లాక్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో పీరియాడిక్ టేబుల్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్? మెండలిఫ్. సో ఇతను ఏం చేశారమ్మా, మొత్తం 118 ఎలిమెంట్స్ని యాజ్ పర్ దేర్ ప్రాపర్టీస్ అండ్ అటామిక్ మేట్ అండ్ మాస్ నెంబర్ వాటిని అరేంజ్ చేశారన్నట్టు మెండలిఫ్. సో హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ మెండలిఫ్. సో ఈ పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకు 18 గ్రూప్స్ ఉంటాయి, 4 బ్లాక్స్ ఉంటాయి. సో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో ఈ గ్రూప్ 3 to 12 ఈ ఎలిమెంట్స్ అనేవి ఏ బ్లాక్లో ఉంటాయని అడుగుతున్నారు. సో మన గ్రూప్ 1 చూసుకున్నట్లయితే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్? ఆల్కలీ ఎలిమెంట్స్. గ్రూప్ 2 ఆల్కలిన్ ఎర్త్ ఎలిమెంట్స్. గ్రూప్ 3 నుంచి 12కి చూసుకున్నట్లయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. గ్రూప్ 13 ఓకే, గ్రూప్ 13ని మనం బోరాన్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ 14ని మనము కార్బన్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ 15ని మనము నైట్రోజన్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ 16ని ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ 17ని హాలోజన్స్ అంటాము. గ్రూప్ 18ని ఏమంటామమ్మా? నోబుల్ గ్యాసెస్ అంటాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ గ్రూప్స్. సో
ఎస్ బ్లాక్లో ఏమేమి ఉంటాయంటే హైడ్రోజన్తో పాటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఉంటాయి. సో ఎస్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ 1, గ్రూప్ 2 along with hydrogen. This P block consists of group 13 to group 18 elements. Next D block consists of group 3 to group 12, that is transition elements. So F block consists of what? Lanthanides. So these are regarding this information. So what is the answer? D block. So group 3 నుంచి 12 కి వరకు ఉండే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఏ బ్లాక్లో ఉంటాయమ్మా? D బ్లాక్లో ఉంటాయి. ఓకే, the transition elements, see this is group 1, group 2, group 3, group 13, 14, 15, 16, 17, 18. Okay, these are the 18 groups and 4 blocks, and this is F block, lanthanides. Okay, this is known as what? F block. Idi S block, idi P block, idi D block, idi F block. Okay, as per their arrangements, as per their properties and atomic weight, Mendeleev he has arranged in this periodic table. Okay, so what is transition element? Transition elements are typically found in group 3 to 12 of the modern periodic table and are characterized by partially filled d subshells in their atoms or ions. సో ఇది ఏంటి? పార్షియల్లీ ఫిల్డ్, ఇది డి బ్లాక్లో పార్షియల్గా ఫిల్ అయిన ఎలిమెంట్స్ అన్నట్టు. దీస్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ద ఎగ్జిబిట్ యూనిక్ ప్రాపర్టీస్. వీటిని మనము డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా అనిపిస్తాము. వీటికి యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ యూనిక్ ప్రాపర్టీస్ ఏంటి అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ కలర్డ్ కాంపౌండ్స్. ఇవి రియాక్షన్ జరిగినప్పుడు దాని యొక్క కలర్స్ అనేవి కాంపౌండ్గా ఫామ్ అయినప్పుడు కలర్స్ అనేవి వేరియస్గా ఉంటాయి. సో అదేవిధంగా క్యాటలిస్ట్ యాక్టివిటీ కూడా ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఉంటుంది. సో దీస్ ఆర్ రిగార్డింగ్ దిస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఓకే, మార్పిడి మూలకాలు సాధారణంగా ఆధునిక పీరియాడిక్ టేబుల్ 3 to 12 గ్రూపులలో కనిపిస్తాయి మరియు వీటి పరిమాణాలు లేదా అయన్లలో డి ఉపశైలి పాక్షికంగా నిండి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, a small object is placed on the focus on the left side of a convex lens. Where will the image formed? ఒక చిన్ని వస్తువు యొక్క ఉబ్బిన లెన్స్ యొక్క ఎడమ వైపు ఫోకస్ పై ఉంచబడినప్పుడు చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? ఎట్ ద సెంటర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్, ఎట్ ఇన్ఫినిటీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెన్స్, ఎట్ ఇన్ఫినిటీ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్, ఎట్ ద ఫోకస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్. లెన్స్ యొక్క కుడివైపు కేంద్రంలో, లెన్స్ యొక్క ఎడమవైపు అనంతరంలో, లెన్స్ యొక్క కుడివైపు అనంతంలో, లెన్స్ యొక్క కుడివైపు ఫోకస్లో. సో కాన్వెక్స్ లెన్స్ అంటే ఇది, కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ అంటే ఇది. ఓకే, ఇది అందరికీ ఐడియా ఉంది కదా. దిస్ ఈస్ కాన్వెక్స్ అండ్ దిస్ ఈస్ కాన్కేవ్ లెన్సెస్. సో మనకు ఏమి ఇచ్చారమ్మా క్వశ్చన్లో? ఈ కాన్వెక్స్ లెన్స్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ అంటే ఇటు. ఓకే, లెఫ్ట్ సైడ్ అంటే ఎటమ్మా? సో దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. సో లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ అనేది పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ అనేది ఎటు సైడ్ పడుతుంది అని అడుగుతున్నారు. సో దాని యొక్క ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ దూరంలో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో, సో ఇన్ఫినిటీ డిస్టెన్స్లో రైట్ సైడ్ పడుతుంది అన్నట్టు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎట్ ఇన్ఫినిటీ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్. సో ఏమి ఇచ్చారు మనకు క్వశ్చన్లో? కాన్వెక్స్ లెన్స్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారు. కాన్వెక్స్ లెన్స్ లెఫ్ట్ సైడ్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేశారు. దాని యొక్క ఇమేజ్ అనేది ఎటు సైడ్ పడుతుంది అని అడిగారు. సో దాని యొక్క ఇమేజ్ అనేది చాలా దూరంలో, ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ రైట్ సైడ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్లో పడుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఎట్ ఇన్ఫినిటీ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద lens. Okay, when an object is placed at the focal point of a convex lens, the refracted rays emerge parallel to each other and do not converge to form an image. Okay, form an image on the opposite side of the lens. As a result, the image is formed at infinity on the right side of the lens. So ekkada padutundamma image anedi infinity at the right side of the lens, and that image will be real, inverted and highly enlarged. అది ఎలా ఉంటుంది? రియల్గా ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది అండ్ చాలా ఎన్లార్జ్ అయి ఉంటుంది. అర్థమైందా? సో కాన్వెక్స్ లెన్స్ లెఫ్ట్ సైడ్లో మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు అది మనకు ఎలా కనిపిస్తుంది? దూరంలో ఇన్ఫినిటీ ఎన్లార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ మిర్రర్స్. సో కార్ మిర్రర్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్, ఎక్స్ఫోలియేషన్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్. ఎక్స్ఫోలియేషన్ అనేది డాష్ యొక్క రూపం. ఫిజికల్ వెదరింగ్, కెమికల్ వెదరింగ్, మాస్ వేస్టింగ్, బయోకెమికల్ వెదరింగ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? ఫిజికల్ వెదరింగ్. సో ఏంటి? పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి,
ఆ పెద్ద పెద్ద రాక్స్ అనేవి ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల, అదేవిధంగా సాయిల్ ఎరోషన్ వల్ల ఏం జరుగుతుందమ్మా, దాని యొక్క టాప్ లేయర్ అన్న బాటమ్ లేయర్ అన్న కొంచెం ఎరోడ్ అవుతుంది అన్నట్టు. లైక్ ఒక స్కేల్ ఫార్మేషన్ లాగా అయ్యి అది ఊసిపోతుంది అంటూ. దాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటాము. సో అది ఏంటమ్మా, ఫిజికల్ వెదరింగ్ ద్వారా అవుతుంది. ఓకే, ఎక్స్ప్లాయిటేషన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఫిజికల్ వెదరింగ్ ఇన్ విచ్ కర్వ్డ్ ప్లేట్స్ ఆర్ షీట్స్ ఆఫ్ ఎ రాక్ ఆర్ స్ట్రిప్డ్. సో ఇది ఒక పెద్ద రాక్ అమ్మ. సో ఏంటి, ఎరోజన్, సాయిల్ ఎరోజన్ వల్ల ఏంటంటే ఇప్పుడు వానలు అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు సాయిల్ని తీసుకెళ్ళిపోతాయి కదా. సో అదేవిధంగా రాక్లో ఉన్న టాప్ పొజిషన్ని, సమ్ పార్ట్ ఆఫ్ ద పొజిషన్ ఈజ్ ఎరోడెడ్. సో దీస్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ వెదరింగ్ అంటాము. ఓకే, సో దీస్ అక్కర్ due to surface parallel fractures that develop as a result of the అప్లిఫ్ట్ అండ్ ఎరోజన్. ఓకే, దాన్ని ఎత్తినప్పుడైనా లేదా దాని సాయిల్ ఎరోషన్ జరిగినప్పుడైనా ఇలాంటి ఫిజికల్ వెదరింగ్ అనేది జరుగుతుంది. దాని పేరే ఎక్స్ప్లాయిటేషన్. ఎస్ఎస్సి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ అన్ని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈ ఒక్క కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన అన్ని సిలబస్ ఈ కోర్స్లో కవర్ అవుతుంది. ఓకే, ఇందులో మొత్తం మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో మొత్తం 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సి జేఈ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఐడెంటిఫై ద స్ట్రక్చరల్ ఫార్ములా ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యొక్క నిర్మాణ సూత్రాన్ని గుర్తించండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్? వాట్ ఈస్ ద ఫార్ములా అమ్మా? MgOH2. దట్స్ ఆల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 4. Okay, magnesium hydrox is an organic compound with the chemical formula of MgOH2. It consists of one magnesium ion bonded to 2 hydrogen ions. So it consists of one magnesium ion and 2 bonded hydrogen ions. This compound occurs naturally as the mineral brucite. సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మనకు జనరల్గా న్యాచురల్ ఫామ్గా లభిస్తుంది. దాని యొక్క నేమ్ వచ్చేసి ఏంటమ్మా? బ్రూసైట్. ఓకే, అండ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్ అండ్ లాక్సేటివ్స్. సో ఈ మెగ్నీషియం ఆక్సైడ్స్ అనేది మనం యాంటాసిడ్స్ అంటే ఏంటి? మన డైజెస్టివ్ సిస్టంలో మనకు ఇన్ఫ్లమేషన్ అనేది జరిగితే దిస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇట్ ఈజ్ ఎ పౌడరీ సబ్స్టెన్సెస్. అది మనకు యాంటాసిడ్ లాగా అదేవిధంగా లాక్సేటివ్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది మనకు జనరల్గా న్యాచురల్ ఫామ్గా ఎలా లభిస్తుంది అంటే బ్రూసైట్. ఓకే, మాగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది MgOH2 అనే రసాయన సూత్రం కలిగిన అజీవ సమ్మేళనం. ఇది యొక్క మాగ్నీషియం అయాన్ ఇది Mg22 ప్లస్ 2 హైడ్రోజన్ అయాన్లతో బంధించబడిన సమ్మేళనం. ఇది ప్రకృతిలో బ్రూసైట్ అనే ఖనిజంగా లభిస్తుంది మరియు సాధారణంగా యాంటీ యాసిడ్లు మరియు విరోచనాలకు ఉపయోగించబడుతుంది. సో ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనము విరోచనాలకి అదేవిధంగా యాంటాసిడ్ ఇన్ఫ్లమేషన్కి తగ్గించడానికి కూడా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ ఫిలోటాక్సీ వాజ్ ఎగ్జామిన్డ్ ఇన్ ద గోవా ప్లాంట్? గోవా మొక్కలో ఏ రకమైన ఫిలోటాక్సీ పరీక్షించబడుతుంది? సూపర్ ఇంపోజ్డ్, వోల్డ్, ఆల్టర్నేట్, ఆపోజిట్. సో ఫిలోటాక్సీ అంటే ఏంటి అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఇన్ ప్లాంట్స్. సో అవి ఏ విధంగా ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని వాటికి డిఫరెంట్ పేర్లు ఉంటాయంట. సో కొన్ని మొక్కలలో చూసుకున్నట్లయితే ఆకులు అనేవి పక్కకే, సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో ఇలా ఉంటాయి మొక్కలు అనేవి. ఓకే, లీవ్స్. సో కొన్ని చూసుకున్నట్లయితే రైట్ యాంగిల్లో ఉంటాయి. సో ఇది ఇక్కడ ఉంటుంది మరి ఇది ఇక్కడ ఉంటుంది, ఇలా రైట్ యాంగిల్లో ఉంటాయి అన్నట్టు. సో కొన్నేమో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి, కొన్నేమో రైట్ యాంగిల్లో ఉంటాయి అన్నట్టు. సో దట్ డిపెండింగ్ ఆన్ దట్ పొజిషన్ ఆఫ్ లీవ్స్
దిస్ ఫిలోటాక్సీ విల్ బి గివెన్ డిఫరెంట్ నేమ్స్. సో ఈ గోవా యొక్క లీవ్స్ ఎలా ఉంటాయమ్మా, జామ చెట్టు, జామ ఆకులు అనేవి మనకి ఎలా ఉంటాయి, సో ఇది కొమ్మ అనుకోండి, ఈ కొమ్మ అంటే ఇటో కాకు ఉంటుంది, ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్గానే ఇంకొక ఆకు ఉంటుంది, ఇలా ఉంటాయి జామ ఆకులు. ఓకే, సో నోడ్స్కి కనెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా పేర్స్లా ఉంటాయి అన్నట్టు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్, ఆపోజిట్. ఓకే, ఇన్ ద గోవా ప్లాంట్, దీన్ని ఏమంటాం, గోవాకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటమ్మా, బొటానికల్ నేమ్ వచ్చేసి సీడియం గుజావా. ఓకే, ద లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పేర్స్ ఎట్ ఈచ్ నోడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇదే విధంగా చూడండి, ఇది నోడ్, ఇది కొమ్మ అమ్మ, ఆపోజిట్ టు ఈచ్ అదర్, నోడ్కి ఆపోజిట్గా ఈచ్ అదర్ ఉంటాయి. ఓకే, సో దే ఆర్ నోన్ యాజ్ వాట్, అరేంజ్ ఈజ్ నోన్ యాజ్ ఆపోజిట్ ఫిలోటాక్సీ. సో దాన్నే మనము ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటాము. సో ఒకవేళ ఆకులు అనేవి రైట్ యాంగిల్స్లో ఉన్నట్లయితే ఆ టైప్ ఆఫ్ ఫిలోటాక్సీని మనం ఏమంటామంటే డిసుకేట్ ఫిలోటాక్సీ అంటాము. అర్థమైందా? సో ఆపోజిట్ టు ఈచ్ అదర్, సేమ్ నేమ్, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే మనము దాన్ని ఆపోజిట్ ఫిలోటాక్సీ అంటాం. రైట్ యాంగిల్స్లో ఆకులు ఉన్నట్లయితే డెసుకేట్ ఫిలోటాక్సీ అంటాం. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ COP30 in 2025? COP30ని ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది? ఓకే, 2025లో COP30ని ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుందమ్మా? బ్రెజిల్. సో COP19 వచ్చేసి ఏ కంట్రీ హోస్ట్ చేసింది? అజర్బైజాన్ బాకు. ఓకే, అజర్బైజాన్ బాకు హ్యాస్ హోస్టెడ్ దిస్ COP29. ఓకే, ఈ కాన్ఫరెన్స్లోనే మనకు ఈ COP30 అనేది ఎక్కడ హోస్ట్ చేయబోతున్నారు అనౌన్స్ చేశారు? బ్రెజిల్లో. సో ఈ COP29లో మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారమ్మా? క్లైమేట్ ఫినాన్స్. ఓకే, క్లైమేట్ ఫినాన్స్ మీద మెయిన్గా ఫోకస్ చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో COP29 అనేది మనకు అజర్బైజాన్ బాకులో జరిగింది. సో మెయిన్గా దేని మీద ఫోకస్ చేశారమ్మా? క్లైమేట్ ఫినాన్స్ మీద ఫోకస్ చేశారు. సో COP30 గురించి కూడా అదే టైంలో డిస్కస్ చేశారు. COP30 ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ బ్రెజిల్. ఓకే, COP30, the next major UN climate conference, will be hosted by Brazil in 2025. This was announced in COP19, which is held in Baku, Azerbaijan. Okay, next. To which state was the tiger zenith translocated for genetic diversity? Maharashtra, West Bengal, Jharkhand, Odisha. సో రీసెంట్గా మనకు ప్రవాక్ అనే చీతాస్ క్యూనో నేషనల్ పార్క్ నుంచి గుజరాత్కి షిఫ్ట్ చేశారు కదా. సో అదేవిధంగా టైగర్ జీనత్ని కూడా షిఫ్ట్ చేశారు జెనెటిక్ కోసం. ఓకే, సో ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే ఒడిస్సా సింప్లీలాల్. ఓకే, ఒడిస్సా సింప్లీలాల్ టైగర్ రిజర్వ్కి షిఫ్ట్ చేశారు. జీనత్ ఏ టైగర్ ట్రాన్స్లోకేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర తడోబా అందారి టైగర్ రిజర్వ్. సో ఇది ప్రీవియస్గా ఎక్కడ ఉండేమ్మా? మహారాష్ట్రకి సంబంధించిన తడోబా అందారి టైగర్ రిజర్వ్లు ఉండే, దాన్ని ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ చేశారు? సింప్లీలాల్ టైగర్ రిజర్వ్ ఇన్ ఒడిశాకి షిఫ్ట్ చేశారు. ఎందుకోసం? జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి, జీన్స్ని పెంచడానికి, ప్రొడక్షన్ని పెంచడానికి ఈ టైగర్ జీనత్ని మహారాష్ట్రకి సంబంధించిన తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి ఒడిశాకి సంబంధించిన సింప్లీలాల్ టైగర్ రిజర్వ్కి షిఫ్ట్ చేశారు. ఎందుకోసం? జెనెటిక్ డైవర్సిటీ కోసం. సో ఎక్స్పాన్షన్ కోసం. దిస్ అవార్డ్ అండర్స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ హెల్తీ టైగర్ పాపులేషన్. ఎందుకోసం చేశారమ్మా? సో ఈ టైగర్ జీనత్ అనేది చాలా హెల్దీ టైగర్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ హెల్దీ టైగర్ పాపులేషన్ ఈ షిఫ్టింగ్ అనేది చేశారు. సో ప్రభాస్ అండ్ ప్రవాక్ అవేంటి? అవి చీతాస్. అవి క్యూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్లో సంబంధించిన గాంధీ నేషనల్ పార్క్కి పంపించారు. ఓకే, నెక్స్ట్. విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ నేషన్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? సమలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి ఆగ్నేషియా దేశం ఏది? వియట్నాం, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, మలేషియా. ఓకే, ఏ కంట్రీ అమ్మ? థాయిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ వచ్చేసి బాట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి షినోవాత్రా. సో రీసెంట్గా దిస్ థాయిలాండ్ కంట్రీ హ్యాస్ లీగలైజ్ ద సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఓకే, సో ఎఫెక్టివ్లోకి ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? January 23, 2025. Thailand made history on January 23, 2025 by becoming the first Southeast Asian nation to legalize same-sex marriages. Okay, next. The law enactment was celebrated nationally with over 1800 couples registration their unions.
సో ఫస్ట్ డేనే January 23, 2025నే మొత్తం 1800 సేమ్ సెక్స్ ఓకే మ్యారేజెస్ అనేవి రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. సో విచ్ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఈస్ట్ నేషన్ విచ్ లీగలైజ్డ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్? థాయిలాండ్. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద AI డ్రివెన్ చాట్బాట్ సారథి ఫర్ సిటిజన్ సర్వీసెస్? పౌర సేవల కోసం AI ఆధారిత చాట్బాట్ సారథిను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్. ఆన్సర్ వచ్చేసి హర్యానా. హర్యానా గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక AI సారథి చాట్బాట్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల ఉపయోగం ఏమిటంటే సో గవర్నమెంట్ సర్వీసెస్ని ఈ చాట్బాట్ అనేది ఈజీగా పని తగ్గించే విధంగా ఇది సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా డాక్యుమెంటేషన్ చేయడం కూడా ఈజీగా సులభంగా జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ చేసే అన్ని పనులను సులభంగా చేయడానికి ఈ AI చాట్బాట్ ఏంటి సారథిని హర్యానా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, ద హర్యానా గవర్నమెంట్ ప్రభుత్వ పత్రాలు మరియు విధానాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం AI ఆధారిత చాట్బాట్ సారథి సో ప్రభుత్వం ఇచ్చే ఏంటి సేవలను ఈజీగా చేయడానికి ఈ హర్యానా గవర్నమెంట్ వాళ్ళు ఈ సారథి అనే AI చాట్బాట్ని తీసుకొచ్చారు. సో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ని తగ్గించడానికి అన్ని ప్రాసెస్ టైం అండ్ సేవ్ చేయడానికి ఈ చాట్బాట్ని తీసుకొచ్చారు AIకి సంబంధించింది. ఓకే, SSC 2025 బిగ్ అనౌన్స్మెంట్ చేశారు కదా. సో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఈ ఇనిషియేటివ్ గురించి అందరికీ ఐడియా ఉంది కదా. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిస్తే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి డిజైన్ చేసాము. సో ప్రతి ఒక్కరు ఈ ఇనిషియేటివ్ని యూటిలైజ్ చేసుకోండి. సో యాజ్ పర్ ద ప్రీవియస్ ఇయర్స్ సో లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మేము ఈ టెస్ట్ని కండక్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు టెస్ట్ని అటెంప్ట్ చేయండి. దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ద నెక్స్ట్ డే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఫ్రీ ర్యాంకర్స్ ఇనిషియేటివ్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరికైతే ఈ ఫ్రీ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకు మేము SSC CGL 6 months కోర్స్ అనేది ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఇటువంటి ఛాన్స్ ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. SSC క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీ డేట్స్ ఒకసారి అందరు చెక్ చేసుకొని సో జూన్ మంత్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ 6 to 7 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని యూటిలైజ్ చేసుకోండి. SSC 2025 ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో మొత్తం మనకు 15 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన ఫ్రీ ఎక్స్ప్లెనేషన్ కూడా ది నెక్స్ట్ డే ప్రొవైడ్ చేస్తారు అండ్ యూ విల్ గెట్ ఫ్రీ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ SSC ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా. SSC 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేవి మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ అన్ని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CGL 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CHSL 2025 స్పెషల్ బ్యాచ్ కోర్సెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CPO 2025 స్పెషల్ బ్యాచ్ కోర్సెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC GD 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC MTS 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC JEE 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC స్టెనోగ్రాఫర్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతారో ఈ 0 to హీరో కోర్స్ అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. TGPSC VRO VRX సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. AP హైకోర్టుకి సంబంధించి 1620 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా. సో దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. RRB గ్రూప్ డీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. RRB NTPCకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి.
ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలో యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలో యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కాంబో కోర్స్ కూడా మన చంద్రలో యాప్లో అవైలబుల్ ఉంది. ఈ కోర్సెస్ అన్ని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ ఎల్ఐసి, ఆర్బీఐ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కోర్సెస్ కూడా మీకు ఈ సిలబస్లో కవర్ అవుతుంది. టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ సీసాట్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మన చందన్ లాయిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఓకే.